can't say chief guest. Atmiya Atidi Anachu tonight, Nagarjuna Garu. So please welcome onto the stage, sir. And thank you so much for being here. Love Story team ni wish cheyadaniki. అందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషలీ కెమెరాల్లోంచి టీవీల్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ముందున్న మిత్రులు, పెద్దలు అన్నో మిత్రులు అండ్ పెద్దలు నారాయణ దాస్ గారికి నమస్కారం. అండ్ ఇది నాకు లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కన్నా హ్యుమానిటీస్ సక్సెస్ మీట్ లాగా అనిపిస్తుంది. మార్చ్ 2020 నుంచి పోరాడుతానే ఉన్నాం ఈ కరోనా వైరస్ని. అండ్ 2 years ఆల్మోస్ట్ హెస్ పాస్డ్, 1.5 years హెస్ పాస్డ్. ఒక వేవ్ వచ్చింది, ఏదో బయటపడ్డాము అనుకున్నాము, మళ్ళీ రెండో వేవ్ వచ్చి మనని కంప్లీట్గా అణిచేసింది. అండ్ ఇప్పుడు బయటపడుతున్నాం. జస్ట్ ఫ్యూ డేస్ అగో ఐ రెడ్ ఆన్ ద నెట్ దట్ ఫస్ట్ టైం మార్చ్ 2020 తర్వాత, నాట్ ఫస్ట్ మార్చ్ 2020 కాదు, 208 days తర్వాత there are no COVID deaths in Telangana అని. I was so happy to read that. అండ్ అలాగే ఏపీలో కూడా కోవిడ్ డెత్స్ తగ్గిపోతున్నాయి, అలాగే దేశమంతా కూడా తగ్గుతున్నాయి. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్ ఫస్ట్. ఐ బిలీవ్ దాట్. అండ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, ఎస్పెషలీ ఏపీ, తెలంగాణ స్టేట్స్ ఎంతో చక్కగా పోరాడారు. వైఎస్ జగన్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ వైరస్తో పోరాడి కరెక్ట్ డిసిషన్స్ ఎట్ ద కరెక్ట్ టైం తీసుకున్నారు. ఎస్, ఒక్కొక్క స్టేట్లో ఒక తెలంగాణ స్టేట్ పైన ఒక కొంచెం తక్కువ చూపు చూసింది కోవిడ్, బట్ ఏపీ స్టేట్ మీద చాలా ఎక్కువ చూపించింది. అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు, అలాగే కేరళ, అలాగే మహారాష్ట్ర. వెరీ వెరీ స్ట్రాంగ్. ద కోవిడ్ సర్జ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు, ఐ మీన్ గవర్నమెంట్స్కి ఏది ముఖ్యం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు టేక్ సేఫ్ గార్డ్, ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయటమే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొన్ని స్టేట్స్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ తెలంగాణ మన అదృష్టం, ఇక్కడ ఓపెన్ చేశారు 100%. అండ్ ఏపీలో కూడా 50% ఓపెన్ చేశారు అక్కడున్న పరిస్థితి బట్టి. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సెల్ఫ్లెస్ మెడికల్ పీపుల్ అండ్ పోలీస్ అండ్ ఆల్ ద పీపుల్, ఫ్రంట్ లైన్ వర్కర్స్. వీళ్ళందరూ మన కోసం పోరాడారు, మన గవర్నమెంట్స్ మన కోసం పోరాడాయి. అండ్ వీఆర్ ఫైనలీ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ కోవిడ్. అండ్ సో కమింగ్ టు ద సక్సెస్ ఆఫ్ లవ్ స్టోరీ, ఎస్పెషలీ ఐ హ్యావ్ టు అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. ఈ లవ్ స్టోరీ అనే ఒక ఫిలిం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు, ఆల్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే ఇట్స్ బిగ్గెస్ట్ స్టెప్ ఫార్వర్డ్. ఆ మధ్యన ఏదో ఒక హిందీ సినిమా రిలీజ్ అయింది జస్ట్ అ ఫ్యూ వీక్స్ బ్యాక్. కేవలం 3 or 4 crore share. And Love Story, I heard it is a share of Sunil. How much was it? First day share. Whole of AP Telangana and worldwide. Worldwide. 7 crore share annar. Worldwide share. అంటే ఫస్ట్ తెలుగు ప్రజలకి కోటి నమస్కారాలు. ఒక మంచి సినిమా ఇస్తాము అంటే మేము చూస్తాకి రెడీగా ఉన్నాము.
ఒక మంచి సినిమా ఇవ్వండి, మాకు మేము చూస్తాకున్నాము, థియేటర్లకు వస్తాము అని వచ్చారు. అండ్ జస్ట్ కోవిడే కాదు, ఒక తుఫాను, ఒక సైక్లోన్, వాటిల్లోంచి కూడా వచ్చారు. అండ్ దట్ ఈస్ రియలీ రియలీ గుడ్. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు దిస్ ఈజ్ మిగతా సినిమాలన్నిటికీ కూడా ఇది ఒక నాంది. ముందుకు ఒక ధైర్యంతో వస్తారు. రేపు దసరాకి ధైర్యంతో వస్తారు. రేపు రిపబ్లిక్ రిలీజ్ అవుతుంది 1st తారీఖు, దానికి అందరూ వస్తారు. సినిమా బాగుందంటే చూస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మా అందరికీ ఒక ధైర్యం వచ్చింది. ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఎంత ఆనందంగా ఉన్నారో లవ్ స్టోరీ అంటే. ప్రతి వాళ్ళు ఒక సక్సెస్ పార్టీ చేసుకున్నారు ఈ లవ్ స్టోరీకి మూలంగా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ సక్సెస్, వెన్ యూ డూ అ సక్సెస్ ఫంక్షన్, ఫస్ట్ నేను శేఖర్ దగ్గర నుంచి ఒక సంస్కారం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆయన ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళ టీం అందరినీ పిలిచారే, దట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్ శేఖర్. మేమందరం మర్చిపోతాం, సక్సెస్ స్టోరీ చేసుకుని మా భుజాలు మేము తట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ యూ హ్యావ్ డన్ దట్ శేఖర్. ద హ్యూమిలిటీ అండ్ ఐ నో ద వే యూ హ్యావ్ కనెక్టెడ్ విత్ యువర్ టీమ్ చాలా చాలా బాగుంది శేఖర్. అండ్ శేఖర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ కానీ ఎప్పుడూ ఒక సెన్సిటివిటీ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఒక సెన్సిటివిటీతో తీస్తే సినిమా అనేది దట్ ఈస్ నాట్ ఇనఫ్. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేసి తీయాలి, రెండు కలపాలి. అండ్ శేఖర్ హెస్ లెర్న్ దట్ ఆర్ట్ వెరీ వెల్. శేఖర్ యు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఊరికే హిట్ అవ్వలేదు ఈ సినిమా. అండ్ రెండు కలిపి చక్కగా అందరికీ చూపించావు. వెరీ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. యూనో, ఇందాక సాయిపల్లి అన్నట్టు వన్ గర్ల్ ముందుకొచ్చి చెప్పగలిగితే చాలు, దట్ ఈస్ ఇనఫ్. దిట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. అంటే ఆ అమ్మాయి లైఫ్ మార్చేసావు శేఖర్. దట్ ఇస్ వెరీ వెరీ దిస్ సో మచ్ ఐ కెన్ టాక్ అబౌట్ ద ఫిలిం. ఇప్పటికే లేట్ అయిపోయింది, అందరూ మాట్లాడుతున్నారు. Every very small scenes, small incidents, and they're just beautiful in the film. And ఏదో పెద్ద సెట్లు పెద్ద అవసరం లేదు, ఒక టెర్రస్ చాలు అని చూపించావు ఫుల్ లవ్ స్టోరీ చూపిటాకి. ఒక ప్లాంక్ వేసావు ఇట్లా, ఆ పై నుంచి కిందకి నడుస్తున్నారు రోమియో జూలియట్లాగా. అది చాలు అని చూపించావు శేఖర్. ఇట్స్ ఫెంటాస్టిక్. అంటే ఎమోషన్ కనెక్ట్ అయ్యో, పీపుల్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతే చాలు, పీపుల్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటే చాలు, ఆ క్యారెక్టర్స్ ఎమోషన్ కనెక్ట్ అయిపోతే చాలు. అండ్ దిస్ లవ్ స్టోరీ ప్రూవ్స్. అండ్ అటువంటి ఫన్ లవింగ్ లవ్ స్టోరీ నుంచి అంత ఒక సీరియస్ టాపిక్కి తీసుకెళ్ళావు శేఖర్. దట్ ఈస్ ఐ కుడెంట్ బిలీవ్. అండ్ నాకు యాక్చువల్గా ఇటువంటి టాపిక్స్ అవి చూడటం ఇష్టం ఉండదు. Whenever somebody is talking and I read somewhere, I immediately go on to the next page because I don't want to be దానికి విట్నెస్ అవటం నాకు ఇష్టం ఉండదు. బట్ నువ్వు చూపించిన విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శేఖర్, ఇట్స్ జస్ట్ ఐ వాజ్ ఇన్ టియర్స్. ఇంకా అంటే ఒక 3-4 రోజుల వరకు వెరీ వెరీ హెవీ ఫీలింగ్. ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా, ఇది జరుగుతుందా చి అనేది. ఇట్ యు ఓపెన్డ్ అండ్ ఐ సో మెనీ ఐస్ ఓపెన్ చేసి ఉంటావు శేఖర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దాట్, నాట్ ఫర్ ద ఫిలిం. అండ్ నారాయణ దాస్ గారు, మీకు నాన్నగారికి ఎప్పటి నుంచో చూస్తున్నాను మీ ఇద్దరి మధ్యన అనుబంధం. అండ్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఐ రెస్పెక్ట్ విత్ ఆల్ మై హార్ట్. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తుంటే నాకేదో నాన్నగారిని చూసుకుంటున్నట్టు నాకు ఒక తృప్తి మిమ్మల్ని చూసినప్పుడల్లా. అందుకనే ఎప్పుడు చూసినా మిమ్మల్ని కాళ్ళలో ఒకసారి నేను ముట్టుకుని నేను బ్లెస్సింగ్ తీసుకుంటాను మీ దగ్గర. నాకు అది ఎప్పటి నుంచో ఉంది. అండ్ మీరు ఇవాళ నాగచైతన్యతో నాతో తీయకుండా నాగచైతన్యతో సినిమా తీసి అండ్ యూ మేడ్ ఇట్ సూపర్ హిట్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎస్,
అండ్ సునీల్ మై ఫ్రెండ్, అది ఎంత కంగారు పడ్డారు, ఎంత ఐ నో యువర్ స్ట్రెస్, ఎంత స్ట్రెస్డ్ అయ్యారు. 7th రిలీజ్ చేద్దామా, 10th రిలీజ్ చేద్దామా, 17th చేద్దామా, ఎప్పుడు ఏమవుతుంది ఏంటి, వస్తారా థియేటర్లకి, సినిమా చూస్తారా అని ఎంత ఇది పడ్డారు. బట్ యూ స్టక్ ఆన్ టు ఇట్, యూ పిక్ ద రైట్ డేట్. Of course, little Gulab came, but don't worry. So you picked the right date and released the film, and I congratulate you on the success. This is also your success. Pawan, what music, man! Outstanding music. అంటే ఏఆర్ రెహమాన్ గారి శిష్యుడు అని విన్నాను, నిజమేనా? మరి రావు 330 million వ్యూస్ ఊరికే వస్తాయా? ఊరికే వస్తాయి. అవుట్స్టాండింగ్ మ్యూజిక్. And of course, the chemistry between you and Shekhar Kamala must have been fantastic. Ayana cinemalu, I am sure the freedom he gave you and the inspiration he gave you, or the whatever, you know, all came out. Very well done, Pawan. Very well done. And everybody, and ఇందాక అశోక్ తేజ గారు అన్నారు, నాన్నగారికి పాట రాశాను, నాకు పాట రాశాను, చైతన్యకి రాశానని, ఇంకా రాయాలని. సార్, మేము జనరేషన్స్ వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. సరస్వతిను సాహిత్యం ఎక్కడికి పోదు సార్, ఎప్పుడూ ఉంటుంది. మీ పాటలు అలాగే ఉంటాయి సార్. మల్లిగా, రైట్? మంగ్లీ. మాట్లాడేటప్పుడు వాయిస్ అలా ఉంది, ఇక్కడ వచ్చి గళం విప్పితే ఏంటమ్మా అదేం వాయిస్ అమ్మా? ఊరు చివరి వరకు వినపడేటట్టు అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత పవర్ఫుల్గా. వెరీ నైస్లీ సంగ్. గాడ్ బ్లెస్. యా. అండ్ ఎవ్రీబడి, సో మెనీ పీపుల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇన్ దిస్ ఫిలిం. అఫ్ కోర్స్, డియర్ సాయి పల్లవి, ప్లీజ్ డోంట్, మీ తాతగారికి అన్నమయ్యే చూపిస్తూ ఉండమ్మా, వేరే సినిమాలు ఏం చూపించద్దు. మళ్ళీ ఆయన ఇంప్రెషన్ పోయి అలాగే ఉంచు. ఓకే. అండ్ సో ఐ మీన్ ఎవ్రీబడి సేస్, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు అన్నాను, సాయి పల్లవి ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, సో సెన్సిటివ్ ఆమె చేసేయన్నీ. బట్ ఆమె డాన్స్ చేస్తుంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ హర్ డాన్స్ మూవ్స్ ఆర్ ఎనీథింగ్, సమ్ స్పిరిట్, సమ్ ఓరా ఆమెను చూస్తుంటే అది బయటికి, ఆమె చుట్టూ ఒక 100 సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆ కాళ్ళు నేల మీద ఉండవు, గాల్లో తేలుతున్నట్టు ఉంటాయి. అది చూస్తుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నాకు తెలియదు నీకు. అండ్ ఐఎమ్ షూర్ దట్ సేమ్ ఆరా, సేమ్ థింగ్ ఈజ్ డెపిక్టింగ్, ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా, ఏం చేసినా అది కనపడుతుంది. ఆ నవ్వులో కానీ, ఆ కంట తడి పెట్టినప్పుడు కానీ, జస్ట్ యూ ఫీల్ ఎవ్రీ మూమెంట్. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎనీ యాక్టర్. గాడ్ బ్లెస్ యూ. అండ్ పేరున ప్రతి ఆర్టిస్ట్, ప్రతి యాక్ట్రెస్ అందరూ, ఇప్పుడు శేఖర్ కమల గారు చెప్పిన ప్రతి ఒక్కరు, అండ్ I mean, God bless all of you. Such wonderful work. This is one of the classic films of the Telugu film industry. I believe sincerely. ఇటువంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. And it doesn't come all the time. And really, did I miss anybody? Yes. కొడుకు గురించి ఏం చెప్పుకుంటాను అంటే, చైతన్య చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయి ఉంటుంది జనరల్గా. ఈ సినిమా చూసేటప్పటికి ఇప్పుడు అది టోటల్గా కడుపు నిండిపోయింది. అండ్ ఇందాక శేఖర్తో అంటున్నాను, యాక్టర్ అండ్ స్టార్, దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఈ రెండు చాలా డిఫరెంట్ పదాలు, యాక్టర్ అండ్ స్టార్. చైతన్యని ఒక స్టార్ యాక్టర్గా తయారు చేసావు శేఖర్, థ్యాంక్ యూ అని చెప్తున్నాను. పుట్టిన్ ఇంకో న్యూ పాత్, న్యూ జర్నీలో పెట్టావు.
Shekhar, thank you for that. And Nana, you've done fantastic in the film. That's all I can say. You made me cry, you made me laugh. And fantastic, Nana. And సురేష్ తెలుసు 50 years అయింది ప్రేమ్ నగర్ రిలీజ్ అయ్యి. నాన్నగారు ఇస్ ది బిగ్గెస్ట్ హిట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. అండ్ రామనాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా అప్పుడు. అండ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, ఆల్ టైమ్ హిట్స్. 50 years తర్వాత సేమ్ డేట్న లవ్ స్టోరీ రిలీజ్ అయింది. అండ్ ఆ లవ్ స్టోరీ డేట్ చెప్పిన గుర్తుగానే నాకు అదే గుర్తుకొచ్చింది. ఇమీడియట్గా అదే ట్వీట్ కూడా చేశాను. అండ్ అప్పుడు కూడా తుఫాను, సైక్లోను ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ మై ఫాదర్స్ కెరియర్ అండ్ అఫ్ కోర్స్ సురేష్ ప్రొడక్షన్స్ కెరియర్ ఆల్సో. అండ్ తుఫాను, సైక్లోను అండ్ కోవిడ్తో పోరాడి లవ్ స్టోరీ ఈజ్ బికమింగ్ అనదర్ ప్రేమ్ నగర్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. All right, enough is enough. I think it's getting late. I can go on speaking. And yes, just one last thing I like to say, request both the governments of Telangana and AP. You always, ఎప్పుడు మమ్మల్ని ఒక చల్లగా, ఎప్పుడు ఒక మంచి చూపుతో చూశారు. అండ్ తెలుగు సినిమా ప్రేక్షకులు దే జస్ట్ లవ్ తెలుగు, దే జస్ట్ లవ్ సినిమా. అండ్ మమ్మల్ని అందరినీ కూడా ఒక చల్లని చూపు చూసి, అండ్ ప్లీజ్ గివ్ అస్ ఆ బ్లెస్సింగ్స్, ప్లీజ్ గివ్ యోర్ బ్లెస్సింగ్స్ టు అస్. దట్స్ ఆల్ ఐఎమ్ రిక్వెస్టింగ్. అండ్ ఐఎమ్ వెయిటింగ్. నేను చాలా వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నాను. మనం అందరం ఎప్పుడు ఈ మాస్కులు తీసేసి హ్యాపీగా ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుని, నవ్వుకుని, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని, వెంటనే వెళ్ళి చేతులు కడుక్కోకుండా ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను. లెట్ us all pray for that day. God bless you. Thank you, sir.